హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ పచ్చెనపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిపి 1 టీ స్పూన్ అవుతుంది. వీటన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక 1 ఎండుమిర్చి, ఒక ఆనియన్స్ ముక్కలు, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకొని చల్లబెట్టుకుందాము. చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు పాలకూర ఉంది కదా, ఈ పాలకూరని వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైనర్లోకి పడేసుకుందాము. ఈలోపు మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకున్నాం కదా, చల్లారిపోయింది. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, కారం అనేది మీరు రుచికి తగ్గట్లు వేసుకోండి. కొంచెంమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మరలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం వేయించుకున్న ఉల్లి కారం ఉంది కదా, మొత్తం ఉల్లిపాయ పేస్ట్ ఇందులోకి వేసుకొని జార్లో ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసుకొని దొలిపి ఈ మిశ్రమంలో వేసేసుకొని ఇది ఒక 5 నిమిషాలు ఈ పేస్ట్ని వేయించుకుందాము. ఇది బాగా వేగి మంచి సువాసన వస్తుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇలా వేగి మనకి పైకి ఆయిల్ తేలుతుంది. అప్పటి వరకు కూడా కొద్దిగా ఇది మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, బబుల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇలా రావాలి. ఈ టైంలో మనం ముందుగా పాలకూరని మనం కడిగి స్ట్రైన్ చేసుకున్నాం కదా, స్ట్రైన్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. వాటర్ ఏమీ లేకుండానే చక్కగా పాలకూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయండి. పిల్లలకి అప్పుడప్పుడు పాలకూరతో కూడా ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు పాలకూర ఉల్లికారం 2 ఇలా కలిపేసుకుందాము. వాటర్ అయితే ఏమీ వేయకుండానే మనం ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉందాము. ఒక 5 నిమిషాలు అయినాక చూడండి, ఇదిగో వాటర్ ఎలా వచ్చినాయి. మనం వాటర్ అయితే ఏమీ వేయలేదు. సో ఇదిగో ఇంకొక 2-3 నిమిషాలు ఉడికాక వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చి మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. పాలకూర ఫ్రై కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఆలస్యం, రెసిపీని చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.